అందరికీ జై శ్రీరామ్. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. గత 9 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో గీతావాహిని ఆధ్వర్యంలో గీతా ప్రచారంలో భాగంగా 2018 నుంచి మేము గీతావాహిని బృందం తరపున గీతా ప్రచారంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాఢంలో వికారాబాద్ పట్టణంలోని నలుమూలలు గల వివిధ దేవాలయాలలో వివిధ ప్రదేశాలలో భగవద్గీత పారాయణం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 9 ఆలయాలలో వివిధ ప్రదేశాలలో మేము గీతావాహిని ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణము నిర్వహించదలిచాము. దానిలో భాగంగానే మేము 25 నుంచి ఈ జూలై 25 తొలి ఏకాదశి రోజున మా యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటి రోజున 25 శనివారము అనంత పద్మనాభ స్వామి దేవాలయము అనంతగిరిలో ఉంది. అదేవిధంగా 26 ఆదివారము వెంకటేశ్వర స్వామి దేవాలయము వెంకటేశ్వర కాలనీలో ఉంది. 27 సోమవారము సంగమేశ్వర ఆలయం సంగయ్యలొంక అని పిలువబడుతుంది, మదన్పల్లిలో ఉంది. 28 మంగళవారము బోనమ్మ గుడి ఈ మధ్యలో అయింది ఆలయము ఆలంపల్లిలో ఉంది, అక్కడ ఉంది. 29 బుధవారము హనుమాన్ మందిరము న్యూగంజ్ హనుమాన్ మందిర్లో ఉంది. 30 గురువారము హనుమాన్ దేవాలయము రామయ్యగూడ ఎంఐజీలో ఉంది. 31 శుక్రవారము వీరశైవ బసవ భవన్ కార్తికేయ నగర్ కాలనీలో ఉంది. అదేవిధంగా ఆగస్టు 1 శనివారము హనుమాన్ దేవాలయము కొత్రేపల్లిలో ఉంది. ఆగస్టు 2 ఆఖరి 9వ రోజు ఆదివారము వైభవలక్ష్మి ఆలయము మారుతీనగర్లో ఉంది. హిందూ ధర్మ పరిరక్షణార్థమే ఈ విధంగా గీతావాహిని ఆధ్వర్యంలో మేము 2017లో మా గురువుగారి వద్ద ఇదే గణేష్ కట్ట వద్ద మేము ఒక 40 మంది సభ్యులతో భగవద్గీత శ్లోకాలు వ్యాకరణము మరియు భావాలతో సహా నేర్చుకోవడం జరిగింది. మా యొక్క గురువు గారు జహీరాబాద్ వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీ రామకృష్ణ పంతులు గారు. ఆయన మాకు నేర్పించినప్పుడు ఆయన వయసు 84 సంవత్సరాలు. అంటే ఆ వయస్సు కంటే ముందు ఆయన గత 50 ఏళ్ళుగా కూడా ఆయన గీతా ప్రచారంలో ఉన్నారు. ఆయన రిటైర్డ్ ఉపాధ్యాయులు. అయితే మా గురువుగారు మాకు అందించిన అంత మంచి జ్ఞానాన్ని, అంత మంచి సబ్జెక్టుని మా యొక్క ఈ 40 మందికే పరిమితం కావద్దు, దీన్ని అందరికీ కూడా అందింపజేయాలని ఒక సత్సంకల్పంతో మేమందరం కూడా గురువుగారికి గురుదక్షిణగా గీతా ప్రచారం చేస్తాము అని 2017లో మా యొక్క ముగింపు సమావేశంలో మేము గురువుగారికి గురుదక్షిణగా మేము పేర్కొనడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి కూడా మేము వివిధ కాలనీలలో ఈ ఆషాఢం షెడ్యూల్ అనేది ఆషాఢం ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే మహిళలందరూ కూడా ఆషాఢంలో ఏ ఫంక్షన్స్ కానీ పూజలు కార్యక్రమాలు కానీ ఉండవు, అందరూ కూడా ఫ్రీగా ఉంటారు. కాబట్టి ఈ సమయాన్ని ఎంచుకొని ఈ విధంగా అందరికీ మనం భగవద్గీత అందింపజేయాలి, నేర్పించాలి అని అంటే అందరికీ తెలియాలి. కాబట్టి నలుమూలలు ఈ వికారాబాద్ పట్టణంలోని అన్ని మూలల నుంచి ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క కాలనీలో ఆలయాన్ని ఎంచుకొని అక్కడ 5-6 కాలనీ వాళ్ళని మేము అక్కడ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి మేము రోజుకు 2 అధ్యాయాల చొప్పున 18 అధ్యాయాల్లో రోజుకు 2 అధ్యాయాల చొప్పున మేము వాళ్ళకి చదివి వినిపించి దాని గురించి అవగాహన కల్పించి ఎవరైతే ఆసక్తి ఉంటారో 10 నుంచి 15 మంది పోగైతే భగవద్గీత మీ వద్దకు వచ్చి మేము నేర్పిస్తాము అని ఆ విధంగా ఇప్పటి వరకు 2017 నుంచి ఒక 26 మహిళా బ్యాచ్లు మేము వికారాబాద్ వివిధ కాలనీల్లో మేము కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులవి కూడా వివిధ కాలనీలో మొదట గణేష్ కట్ట విద్యార్థులచే మేము గణేష్ కట్ట వద్ద మేము మొదట క్లాస్ ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా మా యొక్క గీతావాహిని సభ్యులు ఎక్కడైతే కాలనీలలో ఉన్నారో వాళ్ళ కాలనీలలో ప్రతి ఆదివారం ఏదైనా 1-2 రోజులు ఎంచుకొని లేదంటే రోజు కూడా సాయంత్రం ఒక అర్ధగంట కానీ ఆ విధంగా సమయం ఎంచుకొని పిల్లలకు బోధించడం జరుగుతుంది. అదేవిధంగా 2-3 సంవత్సరాల నుంచి
మేము స్కూళ్ళలో కూడా మాకు ఏవైతే స్కూళ్ళు మా వరకు అడిగారో వాళ్ళ స్కూళ్ళలో కూడా మేము నేర్పించడం జరిగింది. అలోకా స్కూల్, వేదిక్ స్కూల్లో నేర్పించడం జరిగింది. ఈ సంవత్సరం శిశు మందిర్ మరియు వైష్ణవి స్కూల్ మరియు బ్రిలియంట్ స్కూల్లో కూడా మేము క్లాస్ ప్రారంభించబోతున్నాము. ఈ విధంగా అందరికీ కూడా భగవద్గీతను అందించాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో అందరికీ కూడా భగవద్గీత అనేది అవసరం, తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకొని మనం ఆచరించాలి. పిల్లలకు కూడా ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు కూడా దీనికి తెలియజెప్పాలి, అందరికీ అందించాలి అనే ఒక ఈ ఉద్దేశంతో మేము ఈ ఆషాఢం షెడ్యూల్ ప్రారంభం చేయబడింది. కాబట్టి అందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా మేము ఈ సంవత్సరం పాంప్లెట్స్ కూడా పంచడం జరిగింది. ఈ విధంగా ఈ షెడ్యూల్ చూసుకొని కూడా చాలామంది కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో మీరు ఎక్కడ వీలైతే అక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అని మనవి. సమాజంలో ఇంకా చాలా వరకు అపోహలు ఉన్నాయి. వృద్ధులే చదవాలి, చనిపోయిన దగ్గర పెట్టాలని. కానీ భగవద్గీత ఒక మత గ్రంథం కాదు, మతిని సంస్కరించే గ్రంథం. ఇది ఒక జీవన విధానం. భగవద్గీత అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. అలాంటి భగవద్గీత గురించి అందరికీ అవగాహన తీసుకురావాలి. అందరి లోపల ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అని తెలియజెప్పడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం. నిజానికి నేటి సమాజం లోపల ఆందోళనలు చాలా ఎక్కువైపోయినాయి. ప్రజల్లో కానీ పిల్లల లోపల ఆందోళనలు ప్లస్ మళ్ళీ మానసిక ఇబ్బందులు చాలా పడి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే భగవద్గీత చదివితే జీవన విధానం, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా తినాలి, సమాజంలో ఎట్లా మసులుకోవాలి, ప్రతి విషయాన్ని కూడా భగవద్గీత తెలియజెప్తుంది. కాబట్టి ఇలాంటి భగవద్గీతను అందరికీ, పిల్లలకు, పెద్దలకు అందరికీ అవసరం. ఎవరికి ఏది అవసరమో అది. వృద్ధులకి మోక్షం కావాలన్న వాళ్ళకి మోక్షం, లక్ష్య సాధనలో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకి తోడ్పడుతుంది. కాబట్టి భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ గ్రంథం. భగవద్గీత అంటే చాలా మంది పారాయణం వరకే పరిమితం చేస్తారు. అది కాదు. ఎప్పుడైతే భగవద్గీత శ్లోకాలు నేర్చుకొని దాని ఆంతర్యం తెలుసుకొని ఎప్పుడైతే జీవితం లోపల ఆచరణ లోపల మొదలు పెడతారో అందరి జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి భగవద్గీత అందరికీ అందించాలి. చిన్న పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, మహిళలకి అందరికీ అవసరం. ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే మహిళల సమాజం లోపల ఒక ఉమెన్ ఎడ్యుకేటెడ్ ఈక్వల్ టు 1 యూనివర్సిటీ అంటారు. కాబట్టి ఒక మహిళ నేర్చుకుంటే పిల్లలకి, భర్తకి, పెద్దవాళ్ళకి అందరికీ నేర్పిస్తుంది. వాళ్ళ జీవన విధానం అంతా కూడా మెరుగైపోతుంది. కాబట్టి ఇలాంటి భగవద్గీత అందించాలనే ఉద్దేశంతో గీతావాహిని 9 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమం చేపడుతుంది. మున్ముందు కూడా ఆ భగవంతుని కృప వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేమందరం కూడా తలుస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గీతా గీతా భగవద్గీత, గీతా గీతా భగవద్గీత. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. గీతా మాతా की జై, శ్రీకృష్ణ పరమాత్మ की జై. గీతా గీతా భగవద్గీత.